అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టే నియంత్రణ చర్యలు, కాపు దశలో ద్రాక్ష తోటల యాజమాన్యం సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం మెచ్చే మరో పండు ద్రాక్ష. ద్రాక్ష తోటలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ కాపు దశలో ఉన్నాయి. సాధారణంగా ద్రాక్ష తోటల్లో 2 సార్లు కత్తిరింపులు చేస్తారు. ఒకటి కాపు తీసుకున్న అనంతరం వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో చేసే కత్తిరింపు కాగా, మరొకటి శీతాకాలంలో చేసే అక్టోబర్ ప్రూనింగ్. వేసవి ప్రూనింగ్ను కొమ్మలు పెరగడానికి చేస్తే, అక్టోబర్ ప్రూనింగ్ను కాపు రావడానికి చేస్తారు. అక్టోబర్ ప్రూనింగ్ చేశాక 120 రోజులకు ద్రాక్ష గెలలు తయారై కోతకు సిద్ధమవుతాయి. గెలలు తయారవుతున్న ప్రస్తుత సమయంలో కాయ పరిమాణం, రుచి, బరువు పెరగాలన్నా, నాణ్యత బాగుండాలన్నా తోటల్లో నీరు, పోషక యాజమాన్యం సరిగ్గా ఉండాలి. అలానే ఈ సమయంలో ఆశించే తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ద్రాక్ష యాజమాన్యం, సస్యరక్షణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ వెంకట రమేష్ల నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అయితే అన్ని వెరైటీస్ తగిన సమయంలో అంటే వాటి టైంలో మెచ్యూరిటీకి వస్తాయి. సో రెడ్ గ్లోబ్ ఇంకా లేట్ వెరైటీ, వీటి మెచ్యూరిటీకి ఇంకా టైం పడుతుంది. సో రెడ్ గ్లోబ్ కానీ ఏ వెరైటీ అయినా కూడా వాటికి మనం ఇచ్చేటటువంటి డ్రిప్ పద్ధతి ద్వారా మనము నీటిని అందజేస్తాం. అట్లనే ఆ డ్రిప్ పద్ధతి ద్వారా ఫర్టిలైజర్స్ కూడా అందజేస్తాం, ఫర్టిగేషన్ అని. సో ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాటి నీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు కాయలు పక్వ దశలో ఉన్నాయి, కోత దశ వరకు ఇప్పుడు ఎక్కువగా పొటాష్ అనేది బాగా దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్షలో అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. పిందె పెరిగే దశలో అయితే మాత్రం నత్రజనితో పాటు పొటాషియంని ఇస్తాం. నత్రజని సిఫార్సు చేసిన ఎరువుల్లో 30%, అట్లనే పొటాష్ కూడా సిఫార్సు చేసిన ఎరువుల్లో 30% వరకు మనము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పక్వ దశకు వచ్చినప్పుడు నత్రజనిని ఆపేసేసి మనం ఓన్లీ పొటాష్ మాత్రమే ఇస్తూ ఉంటాం డైలీ. అట్లనే వీటికి ఇచ్చేటటువంటి ఇరిగేషన్లో కూడా సరైన రీతిలో ఇరిగేషన్ ఇవ్వకపోతే బెర్రీ క్రాకింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చక్కగా పెరుగుదలకి ఎంత అవసరమో ఆ టైం మాత్రమే ఇరిగేషన్ ఇస్తాం. అక్టోబర్లో కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ వరకు గంట 15 నిమిషాల నుంచి గంట 30 నిమిషాల వరకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. సో కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత అది పూత దశలోకి వస్తుంది. ఆ పూత దశలో వాటికి నీటిని అంత టైము అందించరు. అది నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. అప్పుడు కేవలము ½ అన్ అవర్ మాత్రమే, అంటే అరగంట సేపు మాత్రమే నీటినిచ్చి వదిలేస్తాం. మళ్ళీ జనవరిలోకి రాగానే అప్పుడు పిందె పెరుగుదల దశ కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా దానికి నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ఒక 45 నిమిషాలు రోజుకి నీటినిచ్చి ఆపేస్తారు. ఆ తర్వాత పక్వ దశకు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెంచుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ 45 నిమిషాల నుంచి గంట 15 నిమిషాలు, అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి, నేలలో అది ఇముడ్చుకునేటటువంటి నీళ్ళని బట్టి
45 నిమిషాల నుంచి పావు వరకు నీటిని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అవి మంచిగా వాటి యొక్క సైజు పెరిగి మెచ్యూరిటీకి రావడానికి దోహదపడుతుంది. అట్లనే ఇప్పుడు ఈ పక్వ దశలో పొటాషియం కూడా చాలా ఆవశ్యకంగా వేయాల్సి వస్తుంది. డ్రిప్ ద్వారానే పొటాషియం కూడా అందించడం జరుగుతుంది, సల్ఫేట్ ఆఫ్ పొటాష్. సో రోజుకి ఒక 3 కేజీల చొప్పున మేము దీనికి పొటాష్ అందివ్వటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఎరువులు వేసుకునేటప్పుడు దాని నేలలో ఉన్నటువంటి ఇనిషియల్గా అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ యొక్క విలువల్ని మనం పరిగణనలోకి తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. మేము అలానే రోజుకి ఒక 3 కేజీల వరకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల పాటు అటు పక్వ దశలో కోత దశ వరకు కూడా ఇస్తూ ఉంటాం. అందరికీ తెలిసింది పొటాష్ ఎరువులు ఎందుకు అని అంటే సైజు క్వాలిటీ బాగా ఉండడానికి, తెగుళ్ళు అట్లాంటివి తట్టుకోవడానికి కూడా అది దోహదపడుతూ ఉంటుంది. పిందె పెరిగే దశలో మాత్రము సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని, అట్లనే సిఫార్సు చేసిన దానిలో 30% పొటాషియం ఇస్తూ ఉంటాం. కానీ పూత దశలో ఓన్లీ భాస్వరం మాత్రమే దానికి ఆవశ్యకత ఉంటుంది. పూత దశ అంటే ఆల్మోస్ట్ మాకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉంటుంది. సో పూత దశలో భాస్వరం ఆవశ్యకత ఉంటుంది. సో 30% సిఫార్సు చేసిన వాటిలో భాస్వరాన్ని అప్పుడు అందిస్తాం. కొమ్మ పెరుగుదల దశలో అంటే కొమ్మ కత్తిరింపులైన వెంటనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని కొమ్మ పెరుగు దశలో ఇచ్చేసి అప్పటితో ఆపేసి మళ్ళీ తర్వాత భాస్వరాన్ని స్టార్ట్ చేస్తారు. ద్రాక్ష పంటలో వేసవి కత్తిరింపుల తర్వాత ముఖ్యంగా 3 రోగాలు ఉంటాయండి. ఒకటి బూజు తెగులు, రెండోది యాంథ్రక్నోజ్ అంటాం, మూడోది బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ అండి. ఇప్పుడు బూజు తెగులు లక్షణాలు పరిశీలించినట్టయితే ఆకు పై భాగాన పసుపచ్చ వర్ణంతో కూడిన మచ్చలా కనిపిస్తుందండి. ఆకుని కింద చూసినట్లయితే తెల్లని బూజులాగా గ్రో అవుతుంది. తర్వాత ఆ ఆకులు ఎండిపోవటం, ఆకుల ద్వారా ఆ కొమ్మలు ఎండిపోవటం కూడా జరుగుద్ది. ఇది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. దీని నివారణ చాలా క్రిటికల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బూజు తెగుల నివారణకు రిడోమిల్ మరియు మ్యాంకోజెబ్ మిశ్రమము కలిపింది 2.5 grams per liter, లేదా సైమాక్సినిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 2 grams per liter, లేదా ఎజాక్సిస్ట్రోబిన్ అనే లిక్విడ్ మందు 0.5 ml per liter ద్వారా నివారించుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ వచ్చిన తర్వాత కొట్టేదానికన్నా కూడా వానలు పడిన వెంటనే ఆ సీజన్ని బట్టి లేదా అక్కడున్న మబ్బుతో కూడిన వాతావరణాన్ని అనుసరించి కొట్టుకోవడం వల్ల ఎక్కువ నివారణ అనేది చూడటం జరుగుతుందండి. ఇంకోటి పక్షి కన్ను తెగులు అంటే ఆకుల మీద గుండ్రని మచ్చల్లాగా ఏర్పడతాయి. ఆ మచ్చలు క్రమేపీ ఈ చిగుర్లకు కూడా పాకి చిగుర్లు పైనుంచి కిందకి ఎండిపోవటం అనేది జరుగుద్ది. వెంటనే ఎక్కువ వానలు పడే సీజన్లో, డ్రై వాతావరణం లేని సందర్భంలో ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి. దీని నివారణకు కార్బండిజం 1 gram per liter లేదా ప్రొపినబ్ 3 gram per liter కలిపి కొట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఆకుమచ్చ తెగులతో పాటు మనకి బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ కూడా కనిపిస్తుందండి. బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్కి యాంథ్రక్నోజ్ లీవ్ స్పాట్కి చిన్న తేడా ఏంటంటే బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్లో ఆ మచ్చల చుట్టూ కొంచెం నీటి చారలాగా ఉంటాయి, అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో 2 ఒకేలా కనిపిస్తాయి మనకి. సో ఈ సందర్భంలో ఏంటంటే మన కసుగామైసిన్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ మిక్స్చర్ ఉంటుందండి. అది 0.75 grams per liter స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కోసం చేసే కత్తిరింపుల్లో మనకు ముఖ్యంగా వచ్చే తెగులు పౌడరీ మిల్యూ అంటాం, దాన్ని బూడిద తెగులు అని కూడా అంటాం. ఈ పౌడరీ మిల్యూ అంటే ఎక్కువగా ఆకుల మీద, లేత ఆకుల మీద తెల్లటి పౌడర్తో లాగా గ్రో అవుతుంది. తర్వాత ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి. గుత్తుల్లో కూడా ఈ కణుపులు ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో ఫ్రూట్ గుత్తికి ఆ పచ్చని దాని మీద పూర్తిగా ఈ ఫంగస్ గ్రో అవడం వల్ల గుత్తులు ఎండిపోవటం, కుంచుకుపోవటం జరుగుతుంది. దీని నివారణకు మనం ఎజాక్సిస్ట్రోబిన్ 0.5 ml per liter కానీ, వెటబుల్ సల్ఫర్ 2 grams per liter కానీ, మైక్రోబ్యూటానిల్ 0.4 grams per liter కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ద్రాక్షలో తెగుళ్ళ నివారణలో ముఖ్యంగా కెమికల్స్ ఎంతైతే ఇంపార్టెంట్గా వాడతామో దానికి అనుగుణంగా కొమ్మలు కూడా గాలి తగిలేటట్టు ఒత్తుగా ఉన్న కొమ్మలను తీసేసుకోవటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకున్నట్లయితేనే మనకి కంట్రోల్ ఎక్కువ కనిపిస్తుందండి. ఒకసారి కనిపించిన తర్వాత గ్యాప్ వెంటనే స్ప్రే చేయటం డిలే చేసినట్లయితే అది కొంచెం ఎక్కువ వృద్ధి చెంది మనకి ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. బర్డ్ ఫ్లూ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. 2 రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని వేల కోళ్లు మృత్యువాత పడటంతో
కోళ్ల రైతులంతా అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వలస పక్షుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాధి కావడంతో ఈ వ్యాధికి ఖచ్చితంగా నివారణ లేనప్పటికీ కొన్ని నియంత్రణ చర్యలు పాటించడం ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధిని కట్టడి చేయవచ్చు. బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలడానికి కారణాలు, వ్యాధిని అరికట్టడానికి ఎలాంటి జీవ సంరక్షణ చర్యలు పాటించాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ నిరంజన్ రెడ్డి. ఈ బర్డ్ ఫ్లూ అనేది వైరల్ వ్యాధి. ఈ వైరల్ వ్యాధులకి ఎటువంటి చికిత్స అనేది ఉండదు. నియంత్రణ చర్యలు పాటించాలి. నియంత్రణ చర్యలు మనం వ్యాక్సినేషన్ ఫాలో కావాలి. తర్వాత ఈ వ్యాధి సోకిన పక్షులను అనేది మనం సపరేట్ చేయాలి. వ్యాధి బారిన పడి చనిపోయిన పక్షులని మనం లోతైన గుంతలు తీసుకొని ఆ లోతైన గుంతలలో మనం సున్నము అలాంటివి వేసి ఆ చనిపోయిన పక్షులను అందులో వేసి మళ్ళీ చనిపోయిన పక్షులపైన కూడా ఈ సున్నం అనేది వేసి ఆ గుంతలను అనేది కప్పివేయాలి. కప్పివేసిన తర్వాత ఆ గుంతలపైన బరువైన రాళ్ళు కూడా మనం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మరి ఏవైనా ఇతర జంతువులు ఆ గుంతలను తీసి మళ్ళీ ఆ పక్షులను బయటకు తీయకోకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ వ్యాధి సోకినటువంటి పక్షులను మనుషులు తిన్నట్టయితే కనుక ఈ మనుషులకు కూడా ఈ ఇన్ఫ్లుయెంజా లక్షణాలు అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ వైరస్ అనేది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ గ్రూపుల వల్ల వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెంజా ఏలో మొత్తం 12 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ 12 స్ట్రెయిన్లలో కూడా H5N1, H7N9, H9N1 అనేవి చాలా ప్రమాదకరమైనవి. H5N1 అనేది అన్నింటికంటే చాలా ప్రమాదకరమైనది. ఇన్ఫ్లుయెంజా సోకిన కోళ్ళని మనుషులు ఎవరైతే పట్టుకోవడం కానీ ఈ వైరస్ సోకిన మాంసాన్ని కనుక రైతులు కానీ మనుషులు కానీ ఎవరైనా తిన్నట్టయితే కనుక వాళ్ళకు కూడా రోగ లక్షణాలు అంటే దగ్గు, మల విసర్జనాలు, గొంతు నొప్పి వంటి రోగ లక్షణాలు మనం గమనిస్తాము. ఒకసారి ఈ రోగ లక్షణాలు గమనించిన తరువాత సరిగ్గా చర్యలు తీసుకోకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ సోకిన ప్రాంతాల్లో 1 నెల నుంచి 2 నెలల వరకు మనం మాంసం తినకపోవడమే మంచిది. వైరస్ సోకిన కోళ్ళ ఫారాలు ఏవైతే ఉంటాయో ఆ కోళ్ళ ఫారాల నుంచి 2 to 5 కిలోమీటర్ రేడియస్ని మనం రెడ్ జోన్ అంటాము. ఈ రెడ్ జోన్లో మనము కోళ్ళ విక్రయాలు కానీ గుడ్ల విక్రయాలు కానీ ఎటువంటిది చేయకూడదు. ఇది కోళ్ళలోనే కాదు, కోళ్ళు, కంజులు, టర్కీలు, అదేవిధంగా బాతులలో కూడా మనము ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని గమనిస్తాము. ఈ బర్డ్ ఫ్లూకే సైంటిఫిక్గా మనం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాము. ఇది ఆర్థోమిక్స్ విరిడేకి సంబంధించిన వైరస్. చాలా నష్టం కలగజేసే వైరస్లన్నీ ఆర్థోమిక్స్ విరిడే గ్రూప్లో ఉంటాయి. వీటి వల్ల నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ జంతువు అయినా సరే ఈ వ్యాధి లక్షణాలు కానీ వ్యాధి సోకిన కోళ్ళని తినకూడదు. ఒకవేళ తిన్నట్టయితే కనుక వాటికి కూడా ఈ వ్యాధి లక్షణాలు అనేది మనం గమనిస్తాం. ఇలా ఒక కోళ్ళ నుంచి మనుషులకి, మనుషుల నుంచి కోళ్ళకి వ్యాప్తి చెందే వ్యాధులని మనం జూనోటిక్ డిసీజ్ అంటాము. ఆ జూనోటిక్ డిసీజెస్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినటువంటి ఫారాలలో పక్షులు తిన్నట్టయితే కనుక ఒకవేళ ఆ మనుషులలో ఏదైనా రోగ లక్షణాలు కనపడితే కనుక ఖచ్చితంగా చికిత్స అనేది చేసుకోవాలి. ఈ కోళ్ళ ఫారాలలో నియంత్రణ చర్యలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైరల్ వ్యాధులకి ఏ వ్యాధికి కానీ మనం చికిత్స అనేది ఉండదు, నియంత్రణనే చేసుకోవాలి ఖచ్చితంగా. నియంత్రణలో కూడా శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం అందించాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలండి. వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకున్నట్టయితే కనుక మనం 90 నుంచి 95% వరకు బర్డ్ ఫ్లూని అరికట్టుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రంలో 39వ జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం జరిగింది. ఈ మేరకు గత ఖరీఫ్ సీజన్లో పంటల తీరు, ఉత్పాదకత, ఎదురైన సవాళ్లను సమీక్షించడంతో పాటు రాబోయే సీజన్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులు, శాస్త్రవేత్తలు చర్చించారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాలు, నువ్వుల ఉత్పాదకత పెంపు, సాగులో శాస్త్ర సాంకేతిక యాజమాన్య పద్ధతులపై విస్తృతంగా చర్చించారు. వరి సాగులో వెద పద్ధతిని విస్తరించే కార్యాచరణ రూపకల్పనపై చర్చ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం మన ఏరువా కేంద్రం ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేశారు, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, అలాగే వచ్చే సంవత్సరం మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే ప్రధానమైన పంటల్లో వరి ముఖ్యమైనది. దీనిలో మనం ఈ సంవత్సరం వెద పద్ధతిలో ఎక్కువ ఏరియాని పెంచాలనే ఉద్దేశంతో ప్రణాళికల్ని రచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతిలో హై డెన్సిటీ టెక్నాలజీని ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ
అంతకుముందు ఉన్న ముఖ్యమైన పంటలైన గోగు, నువ్వులు, రాగులు వీటి మీద రైతుల్లో అవగాహన పెంచి వీటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా షుగర్ కేన్, చెరకు కూడా ఏరియా బాగా తగ్గుతూ ఉంది. దాన్ని కూడా మనం ఎలా పెంచాలి, కొత్త రకాలను మనం రైతు సోదరులకు అందుబాటులో చేయటం. అదేవిధంగా మన డ్రోన్ టెక్నాలజీ, పురుగు మందులు కొట్టడంతో పాటుగా ఎరువులు, విత్తనాలు కూడా వేసే వాటి మీద పరిశ్రమలు జరుగుతూ ఉన్నవి. వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా మన రైతు సోదరులకు అందజేస్తానని తెలియజేస్తున్నాం. 39వ జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశంలో ఈరోజు విజయనగరం జిల్లాలో పండించేటటువంటి ప్రధానమైనటువంటి పంటలు, వాటి ఉత్పాదకత పెంచడానికి శాస్త్ర సాంకేతికంగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనే దాని మీద విస్తృతంగా చర్చ చేపట్టడం జరిగింది. అయితే ఈ చర్చలో భాగంగా ప్రధానంగా ఏదైతే మన విజయనగరం జిల్లాలో పండించేటటువంటి పంటల్లో వరి దాదాపు 90,000 హెక్టార్ల వరకు పండించడం జరుగుతుంది. ఈ వరి పంట ఈ మధ్యకాలంలో ఈ యొక్క నేరుగా విత్తే వరి పద్ధతిలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ నేరుగా విత్తేటటువంటి వరిలో మనం ఎటువంటి రకాలను వినియోగిస్తే దిగుబడి అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా చర్చ చేపట్టడం జరిగింది. దాంతోపాటు నేరుగా విత్తేటువంటి వరి సాగు చేసినప్పుడు కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఈ కలుపుని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి, ఈ రెండు అంశాల మీద విస్తృతంగా చర్చ జరిపి వాటి మీద క్షేత్ర పరిశీలనల ద్వారా రైతుల క్షేత్రాల్లో ట్రయల్స్ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఖరీఫ్, రబీ కాలాలలో ఈ యొక్క మొక్కజొన్న అనేది మరొక ప్రధానమైనటువంటి పంట. ఈ మొక్కజొన్నలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకోవడం అనేది విస్తృతంగా పెరుగుతున్నది. అయితే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా రైతులు పరిష్కరించుకోవాలనే దాని మీద కూడా చర్చ అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా అపరాలులో ప్రధానంగా పల్లాకు తెగులైన ప్రధానమైన సమస్య, దాంతోపాటు కలుపు కూడా ప్రధానమైన సమస్య. ఈ రెండింటిని యాజమాన్యం చేసుకోవడానికి ఈ రకాల మీద కానీ, సమగ్ర సస్యరక్షణ కానీ, సమగ్ర యాజమాన్యం మీద క్షేత్ర పరిశీలన చేపట్టేదానికి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వులు అనేది విజయనగరం జిల్లాలో వివిధ కాలాల్లో అంటే ప్రీ ఖరీఫ్లో కానీ, అదేవిధంగా రబీ తర్వాత కూడా ఎక్కువగా వేయడం జరుగుతుంది. ఈ రెండు సీజన్లో వేసినప్పుడు దిగుబడులు కొంచెం తక్కువగా సాధించడం జరుగుతుందనేది రైతులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రకాలకి సంబంధించినంత వరకు మనం విత్తుకునేటటువంటి సమయం జనవరి చివరి వరకు రబీలో అయితే, అదేవిధంగా ప్రీ ఖరీఫ్లో అయితే మే చివరి వారం లోపు విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని రైతులు తెలియజెప్పడమే కాకుండా ఈ నువ్వుల పంటలో కూడా మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు తెలియజేసే విధంగా మన యొక్క క్షేత్ర పరిశీలన చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలైనటువంటి హార్టికల్చరు, తర్వాత యానిమల్ హస్బెండరీ, తర్వాత బ్యాంకింగ్ సెక్టారు, మిగతా అనుబంధ శాఖలతో ఈ కార్యక్రమం జరిగి దీంతోపాటు డిఎల్సిసి మెంబర్స్గా ఉన్న 15 మంది కూడా పాల్గొని వారి సమస్యలు, ముఖ్యంగా పంటల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి కావలసిన సదుపాయం, దానికి కావలసిన నివారణ, లేకపోతే దానికి కావలసిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు చర్చించడం జరిగింది. డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో విజయనగరంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకి ప్రణాళికని రూపొందించుకొని దానిని అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్లో ప్రీ జెడ్ఆర్ఎస్సి కార్యక్రమంలో చర్చించుకొని తర్వాత ఫైనల్గా మేలో జరిగే ఎస్ఎల్టీపీలో గుంటూరు నందు ఆమోదం పొంది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఆన్ ఫార్మ్ ట్రయల్స్, మినీ ట్రయల్స్, తర్వాత ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్, ఈ విధంగా. ఈ కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరిపి రైతు సోదరులకి టెక్నాలజీని అందించడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో రైతులకు ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తూ ఆంగ్రూ ప్రణాళికలతో ముందుకెళుతోందంటూ శాస్త్రవేత్తలు వివరించారు. బ్యాంబూ మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సాగు కోసం ముందుకొచ్చే రైతులకు రాయితీలు కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కల పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెదురు సాగు చేసే రైతులకు ప్రభుత్వం 3 ఏళ్ల పాటు రాయితీ నిధులు అందజేస్తోంది. గరిష్టంగా ఒక్కో రైతుకు 2 హెక్టార్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు బ్యాంబూ మిషన్లో భాగంగా వెదురు మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ వెదురు మొక్కల నర్సరీ పెంచి రైతులకు సప్లై చేయడం కోసం ఇక్కడ మాకు సుమారు 40,000 మొక్కలు పెంచాల్సిందిగా ప్రభుత్వం వారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఇందులో భాగంగా మేము ప్రస్తుతానికి 2 రకాలు పెంచుతున్నాం. అందులో బ్యాంబూసా స్ట్రిక్టా ఒకటి, బ్యాంబూసా తుల్డా ఒకటి. ఈ 2 రకాలు కూడా ఇక్కడ ప్రస్తుతం పెంచడం జరుగుతుంది.
దీంట్లో బ్యాంబూసా స్ట్రిక్టస్ ఏంటంటే కొంచెం గుబురుగా వస్తుంది, కనుపులు దగ్గరగా రావడం జరుగుతుంది. ఈ వెరైటీ బౌండరీ ప్లాంటేషన్కి కానీ కలప కోసం కానీ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంబూసా తుల్డా వెరైటీ వచ్చేసి మెయిన్గా అగర్బత్తీలలో వాడే కలపకు కానీ లేకపోతే మన ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ చెంచాలు కానీ అదర్ ఫర్నిచర్ మెటీరియల్లో కానీ బాగా వాడడం జరుగుతుంది. ఈ 2 రకాలు కూడా ప్రస్తుతం ఇక్కడ పెంచడం జరుగుతుంది. వచ్చే సంవత్సరానికి మేము రైతులకు అందించాల్సిందిగా మాకు ఆదేశాలు రావడం జరిగింది. నారు కావాల్సిన రైతులు మీ జిల్లాలో సమీప ఉద్యాన అధికారిని కానీ జిల్లా ఉద్యాన అధికారిని కానీ సంప్రదించినట్టు మీ డాక్యుమెంట్స్ కానీ వారికి ఇచ్చినట్టయితే వారు MIDH పథకంలో భాగంగా వారికి కేటాయించిన కేటాయింపుల్లో మాకు ఇండెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మేము తయారు చేసి రైతులకు ఉచితంగా నారు సబ్సిడీ మీద అందియడం జరుగుతుంది. అక్కడ కేటాయింపులను బట్టే జిల్లా నుంచి మీరు ఇక్కడికి ఇండెంట్ పంపించాల్సి ఉంటుంది. అయితే ఇందులో వచ్చేసి ప్రభుత్వం వారి నుంచి రైతులకు వెదురు సాగు చేసుకున్న రైతులకు సుమారు ఒక్కొక్క రైతుకు ఎకరానికి 20,000 వరకు కూడా సబ్సిడీ అందించడం జరుగుతుంది. దీన్ని 3 భాగాలుగా చేసి 3 సంవత్సరాల పాటు అందించడం జరుగుతుంది. ఒకవేళ రైతులు బౌండరీ ప్లాంటేషన్ చేయదలుచుకుంటే మొక్కకు 120 రూపాయల వరకు కూడా సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఇట్టి సబ్సిడీలు వచ్చేసి మీ జిల్లా ఉద్యాన అధికారిని కానీ మీ సమీప ఉద్యాన అధికారిని కానీ సంప్రదించినట్టయితే మీ దగ్గర అప్లికేషన్ దరఖాస్తులు తీసుకొని నేషనల్ బ్యాంబూ మిషన్లో భాగంగా మీకు సబ్సిడీలు అందించడం జరుగుతుంది. ఇక బ్యాంబూ సాగు విషయానికి వచ్చినట్టయితే ఎకరానికి సుమారు 400 మొక్కల వరకు నాటుకోవచ్చు. దీంట్లో అంటే 10 ఫీట్లు బై 10 ఫీట్ల దూరంతో పెట్టుకుంటే 400 పొదలు మనకు ఒక ఎకరాకు వస్తాయి. నేలలు ఏంటంటే కొద్దిపాటి డ్రైనేజ్ ఉన్న నేలలు, ఎర్ర నేలలు కానీ నల్ల నేలలు కానీ ఇసుక నేలలు కానీ అన్ని రకాల నేలలు కూడా కొంచెం సారం తక్కువ ఉన్న నేలల్లో కూడా వెదురు చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ఒకసారి నాటు పెడితే ఒక 3 ఏళ్ళ నుంచి 3-4 సంవత్సరాల్లో దిగుబడి ఇవ్వడం స్టార్ట్ అయింది. మొదట్లో 1-2 సంవత్సరాలు స్థిరీకరణం అంటే చెట్టు డెవలప్ కావడం, భూమిలో క్లంప్ దుంప డెవలప్ కావడం ఇవన్నీ జరుగుతుంది. అక్కడి నుంచి మీకు పిలకలు కంటిన్యూస్గా 30-40 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా కాస్త మీరు థిన్నింగ్ చేసుకొని వెదురు కనుపుల మధ్య గెడల మధ్య కొద్దిపాటి దూరాన్ని మెయింటైన్ చేసి థిన్నింగ్ చేసుకొని ఎక్కువ ఉన్న కొన్ని పిలకలు తీసేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా కూడా సాగు అనేది కూడా కొంచెం తక్కువ కష్టంతో ఈజీగా ఈ పంటని సాగు చేయవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఒక 10 గడల చొప్పున ఒక్కొక్క పొద నుంచి మీరు పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇది బయోమాస్లో కానీ ఇథనాల్ ప్రొడక్షన్లో కానీ చాలా రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి పేపర్ ఇండస్ట్రీలో ఇన్నిట్లలో ఉపయోగాలు ఉంది కాబట్టి రైతుకు ఇది ఒక మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. కావున రైతులందరూ కూడా ఇట్టి స్కీమ్ని ఉద్యాన శాఖ ద్వారా మీరు తీసుకొని లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.